ఈరోజు ఒక సంచలన వార్త అయితే గనక మొత్తం వైరల్ అవుతోంది. ఆ వార్త ఏంటంటే నరేంద్ర మోడీ గారి చుట్టూ తిరుగుతుందన్నమాట. అంటే అది మన ఇండియాలోనే కాదు. మొత్తం అంతర్జాతీయంగా అయితే నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే అంతర్జాతీయంగా ఒక పెద్ద వార్తాపత్రిక ఉందో, ఆ వార్తాపత్రికలోని మోడీ గారి గురించి చాలా చిన్న చూపుగా రాస్తూ, అదేవిధంగా మోడీ గారి యొక్క కార్టూన్ కూడా వేశారన్నమాట. దాని గురించి విపరీతంగా చర్చలు కొనసాగుతున్నాయి. అసల అది ఎక్కడ జరిగింది? ఏ దేశం అలాగా రాసింది? ఏ జాతీయ మీడియా అనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తాను. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతీది కూడా. అసల రాయడానికి ప్రధానమైన కారణం ఏంటో మీకు చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే కొన్ని నెలల క్రితం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 5 దేశాల ఒక మీటింగ్ ఉంటే దాంట్లో భాగంగా నార్వే పర్యటనకైతే ఎళ్లారన్నమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ నార్వే యొక్క దేశ అధ్యక్షుడు కూడాను మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని చాలా చక్కగా అయితే ఆయనకి స్వాగతించారు మన నరేంద్ర మోడీ గారికి. అక్కడి దాకా బాగానే ఉంది. సో అక్కడ ఎవరైతే నార్వే అధ్యక్షుడు ఉన్నాడో అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరూ కూడా కూర్చొని చక్కగా ఈ దేశానికి సంబంధించిన సంబంధాల గురించి అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. అంతేకాకుండా కొన్ని బిజినెస్ అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ ఏదైతే మన ఇండియా నార్వేకి సంబంధించిన బిజినెస్ ఏ ఉన్నాయో అవన్నిట్లు కూడాను కొంతమంది బిజినెస్ మ్యాన్స్ తో పలంగా కూర్చొని అక్కడ చాలా చర్చలు కూడా నడిపారన్నమాట. సో చాలా సుదీర్ఘంగా అయితే నార్వే అధ్యక్షుడు అదేవిధంగా మన ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి చాలా సుదీర్ఘమైన చర్చలు నడిచాయి. అక్కడ దాకా బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ చర్చలన్నీ కూడా ముగిసాయో అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చారన్నమాట. బయటకు వచ్చే సమయంలోని ఒక జాతీయ మీడియాకి సంబంధించిన ఒక విలేకరి నరేంద్ర మోడీ గారిని కొన్ని ప్రశ్నలు అడిగిందన్నమాట. మా జాతీయ మీడియా ప్రపంచంలోనే శాంతియుతమైన మీడియా ఇది. ఇటువంటి మీడియాకి మీరు సమాధానం చెప్పాలని మీకు అనిపించట్లేదా? మేము అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలనిపించట్లేదా మీరు అని చెప్పేసి వ్యతిరేకంగా అయితే మోడీ గారికి క్వశ్చన్లు వేసింది ఆవిడ. ఎప్పుడైతే అలా క్వశ్చన్లు వేశారో ఇంకా నరేంద్ర మోడీ గారికి అర్థమైనట్టుంది. అక్కడి నుంచి అయితే ఆయన వెళ్ళిపోయారన్నమాట. ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అయితే నరేంద్ర మోడీ గారి గురించి అంతేకాకుండా మన భారతదేశం గురించి అయితే ఆ విలేకరి తప్పుడు మాటలు మాట్లాడింది మాట. ఎంత తప్పుడు మాటలు అంటే నిజంగానో ఇప్పుడు నేను చెప్పబోయే మాట్లాడినట్టు మీకు 100% కోపం వస్తుంది. భారతదేశాన్ని అంతర్జాతీయ సమాజం ఎందుకు నమ్మాలి అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో అన్నదన్నమాట. సో అలా అనేటప్పటికి ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆ ఎదుటి వ్యక్తి ఎవరిని ఆవిడని తిట్టాడు. ఏ విధంగా నువ్వు డెప్త్‌గా ఎళ్లి తెలుసుకోకుండా ఇటువంటి మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఇండియా గురించి నీకేం తెలుసు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా అసలు నీకు ఇండియా మీద ఎందుకింత స్వార్థం ఉందనే విధంగా అయితే ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఈ విలేకరి ఏం చెప్పింది తెలుసా? ఇండియాలోని మత రాజకీయాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇండియాలోని స్వేచ్ఛ లేదు. అంతేకాకుండా ఇండియాలో పర్యావరణం బాగోదు. అంటే ఆవిడకి ఇష్టం వచ్చిన మాటలన్నీ కూడా చెప్పేస్తామన్నమాట. ఇండియా మీద అన్ని మాట్లాడింది. ఇన్ని మాట్లాడేటప్పటికి ఒకేసారి ప్రపంచం అంతా కూడాను ఆవిడ మీద విమర్శలు గుప్పించారన్నమాట. నీకు జాత్యహంకారం ఎక్కువైపోయింది. ఎవరైతే యూరోపియన్స్ ఉన్నారో అందరూ కూడా జాత్యహంకారంతో కొట్టుకుంటున్నారు. ఒక దేశ ప్రధానిని ఈ విధంగా అడగచ్చా మీరు? ఇది కరెక్ట్ కాదు. మా దేశం వెనకాల మీరు అందరూ కుట్ర చేస్తారని చెప్పేసి ఇండియన్స్ కూడా చాలా మంది రివర్స్ కౌంటర్ అయితే వేశారన్నమాట ఆ విలేకరి మీద. సో దీని పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్లీగా అయితే నరేంద్ర మోడీ గారి మీద ఒక కార్టూన్ అయితే చెక్కలు కొడతామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న వైరల్ న్యూస్ ఏదంటే అదే ప్రజెంట్ చెప్పవలసింది. ఎందుకంటే ఈ కార్టూన్‌లో ఏ విధంగా ఉందంటే ఒక వ్యక్తి స్వార్థంగా ఒక పాముని ఆడిస్తా ఉన్నాడో తెలివైన వ్యక్తి అనే విధంగా అయితే ఒక కార్టూన్ తయారు చేశారు. అంటే ఈ పాము రూపంలోని ఏదైతే పెట్రోల్ బంక్ పంప్ ఉంటుందో ఆ పంప్ పెట్టారు. ఇటువైపేమో పాము బోరతో ఊదుతూ ఉన్నట్టయితే నరేంద్ర మోడీ గారి యొక్క కార్టూన్ బొమ్మ వేశారన్నమాట. ఈ కార్టూన్ బొమ్మ తయారు చేసింది ఎవరు? ఈ నార్వేలో ఎవరైతే ఈ జాతీయ మీడియా ఈ విలేకరి ఉంది కదా! ఆ జాతీయ మీడియాయే దీన్ని ప్రచురం చేసిందన్నమాట. సో ఇది కూడాను ఎప్పుడైతే నార్వే పర్యటనకెళ్లారో అప్పుడే దీన్ని ప్రచురం చేసినట్టుగా తెలుస్తోంది. సో అప్పట్లో దీని మీద అంతగా స్పందన లేదు గానీ ఇప్పుడు ఈ రీసెంట్‌లీగా అయితే దీని మీద విపరీతమైన స్పందన. విపరీతంగా వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే నరేంద్ర మోడీ గారిని ఈ విధంగా ప్రశ్నించిందో ఆ విలేకరికి అప్పట్లోనే 800 మంది ఏదైతే ట్విట్టర్ ఉందో ట్విట్టర్‌లోని 800 మందే ఉన్నారంట. ఇప్పుడు చూసుకుంటే ఆవిడకి దగ్గర 15,000 పైనే దాటిందంట. ఎప్పుడైతే ఈ వార్త వైరల్ అయిందో ఆవిడకి ఫాలోయింగ్ కూడా పెరిగారు. సో ఇప్పుడు దాన్ని ట్విట్టర్ కూడా ఆవిడకి ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఏ విధంగా అంటే మిమ్మల్ని మేము బ్లాక్ చేస్తున్నాం. ఎందుకంటే మీ మీడియా ఏదైతే ఉందో మీడియాలోని మీరు ప్రచురించే వార్తలన్నీ కూడా జాతీయంగా కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి. జాతీయ భద్రతా విధానంలోనే కొంచెం
అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పేసి ట్విట్టర్ కూడా ఆవిడకి షాక్ ఇచ్చింది. నరేంద్ర మోడీ గారిని ఈ విధంగా అనడంతోటి. సో ఇదంతా చూస్తుంటే ఒక కుట్ర నడుస్తుందన్నమాట. మన భారతదేశం వెనకాల ఒక కుట్ర నార్వేలోనే ఆ మీడియా చేస్తుందన్నమాట. లేకపోతే వేరే వాళ్ళు లేకపోతే ఇన్ని మాటలనే అవసరం ఏముంది? మన భారతదేశం మీద ఇన్ని మాటలనే అవసరం ఏముంది? ఒక నరేంద్ర మోడీ గారిని అంటే దేశ ప్రధానిని అందరి ముందు ఆ విధంగా ప్రశ్నించే అవసరం ఏముంది ఆళ్ళకి? అంటే ఏదో కుట్ర నడుస్తోంది. ఎప్పుడైతే ఈ విలేకరి యొక్క ప్రశ్నల్ని నరేంద్ర మోడీ గారు అక్కడి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయారో, దాన్నే అదునుగా చూసుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడాను ఇప్పుడు మాట్లాడారన్నమాట. ఏంటంటే ఏదైతే ఇంటర్నేషనల్ మీడియా అడిగిందో వాటి ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా వచ్చారంటే, మన దేశ అసమర్థతని అక్కడ చూపించినట్టే కదా! ప్రపంచం ముందు నిలబెట్టినట్టే కదా! అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా ఈ మధ్య ఆ వ్యాఖ్యలు చేశారన్నమాట. సో చూసారు కదా! ఇదంతా చూస్తుంటే నరేంద్ర మోడీ గారి ఎనకాల చాలా పెద్ద కుట్ర నడుస్తోందన్నమాట. అంటే జాతీయంగాను నార్వేలోని ఏదైతే జాతీయ మీడియా ఉందో, ఈ జాతీయ మీడియా ఇదంతా కూడా చేస్తుందని చెప్పేసి క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. మరి ఆ జాతీయ మీడియా ఎనకాల ఎవరున్నారో కూడా తెలీదు గానీ, ఇది ప్రస్తుతానికైతే మొత్తం ప్రపంచమంతా కూడా వైరల్ న్యూస్ అయిందన్నమాట. ఎందుకంటే ఈ కార్టూన్ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు పాముని ఆడిస్తున్న పాముని ఆడిస్తున్నట్టుగా అయితే ఆ కార్టూన్ వేశారు కదా! ఈ నార్వే పత్రిక ఏదైతే ఉందో, సో ఇప్పుడు అదంతా కూడాను మన వరల్డ్ వైస్‌గా అయితే మొత్తం వైరల్ అయిందన్నమాట. సో చూసారు కదా! ఏది ఏమైనా గాని మన భారతదేశం ఎదుగుతోందని చెప్పేసి కొన్ని దేశాలు వేడిసి చస్తా ఉన్నాయి. మామూలుగా కాదు. మన దేశాన్ని ఏదో విధంగా అయితే కిందకి లాగాలని దీని మీదకి వస్తున్నటువంటి ప్రత్యర్థులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా రెచ్చగొట్టే విధంగా అయితే కొంతమంది చేస్తా ఉన్నారు. ఓ పక్క చూసుకుంటే చైనా, ఇంకో పక్క చూసుకుంటే పాకిస్తాన్ వీళ్ళందరూ కూడా మన దేశాన్ని ఎదక్కంటే ఏదో విధంగా తొక్కేయాలని చెప్పేసి ప్లాన్‌లేస్తా ఉన్నాయి. అంటే ఏదో విధంగా వేరే దేశాలతో కుమ్మక్కయ్యి మన భారత పరువు తీసేయాలని ఈ విధంగా అయితే చేస్తా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ పెట్రోల్ పంపు వేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఏదైతే పెట్రోల్, డీజిల్ ఏవైతే ఉన్నాయో ఆటికి సంబంధించి కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పేసి అదంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి ఆ జాతీయ అహంకారంతోటి ఆళ్ళు ఆ విధంగా రాశారు. క్లియర్ కట్‌గా మొన్న తెలంగాణలోని మోడీ గారు క్లియర్ కట్‌గా చెప్పారు. ఏమని? ఇప్పుడు రాబోయే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పొదుపు చేసుకోండి. బంగారం కొనొద్దు. ఏదైతే పెట్రోల్, డీజిల్ ఉందో, వంట ఆయిల్ ఉందో ఇయన్నీ కూడా మీరు చాలా సక్రమంగా అయితే యూజ్ చేసుకోండి. మీకు ఎంతైతే వాడతారో అంతగానే మీరు వాడండి. అంతకు మించి అధికంగా వేస్టేజ్ చేయొద్దని చెప్పేసి ఆయన అన్నారు. ఎందుకన్నారు? ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ఎక్కువ అయిపోతున్నాయని. ఎన్నో పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉంటది పాకిస్తాన్. అక్కడ ఏదైతే పెట్రోల్ ఉందో ఆ పెట్రోల్ రేట్‌ని కంట్రోల్ చేయలేకపోయారు. అంతేకాకుండా చైనా ఉంది. చైనా కూడా కంట్రోల్ చేయలేకపోయింది. జర్మనీ కూడా కంట్రోల్ చేయలేకపోయింది. ఇలా చాలా దేశాలు ఉన్నాయన్నమాట. ఈ బంగ్లాదేశ్ కూడా కంట్రోల్ చేయలేకపోయింది. ఈ అన్ని దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశం చాలా ముందు స్థానంలో ఉంది. చాలా చక్కగా ముందుకు ఎళ్తుంది. చక్కగా ఎందుకంటే ప్రజల్ని చాలా చక్కగా చూసుకుంటూ నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇటువంటి వ్యక్తి మీద అంతర్జాతీయంగా కుట్ర చేస్తా ఉన్నారన్నమాట వీళ్ళు. సో దీని మీద అయితే చాలా మంది విపరీతమైన విమర్శలు చేశారు. ఇది అంతర్జాతీయ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాని కూడా తిట్టారు కూడా. సిగ్గులేని మీడియా ఇది. ఈ మీడియా ఒక దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి ఈ విధంగా కార్టూన్ ఎంతవరకు కరెక్టో మీరు నిజంగా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి చాలా మంది విమర్శలు చేస్తా ఉన్నారు. మీకు నిజంగా సిగ్గు నజ్జ ఉంటే గనక నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఒక జాతీయ మీడియా అయ్యుండి ఒక దేశ ప్రధానిని ఈ విధంగా మీరు ప్రశ్నిస్తారా? ఆ విలేకరి అందరి ముందు ఈ విధంగా ప్రశ్నలేస్తదా అని చెప్పేసి అందరూ కూడా విమర్శలు చేస్తా ఉన్నారన్నమాట ఆ మీడియా మీద. సో ఏది ఏమైనా గాని ఎదుగుతున్న దేశాన్ని తొక్కేయాలని చెప్పేసి కొన్ని దేశాలు చూస్తా ఉన్నాయి. ఆ కొన్ని దేశాల కుట్రలో భాగంగా ఈ జాతీయ మీడియా మాట. ఆ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా ఈ దేశాలతోటి కుమ్మక్కయ్యి నరేంద్ర మోడీ గారిని అక్కడ చిక్కుల్లో పెట్టాలని చెప్పేసి ఈ విలేకరి రూపంలో వచ్చి కూర్చునిలేద్దామని చెప్పి అనుకుందన్నమాట. సో నరేంద్ర మోడీ గారైతే అక్కడి నుంచి వచ్చేసారు. సో ఎందుకంటే అటువంటి అవకాశం ఇవ్వరు. ఒకసారి మనం చూసుకుంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడాను మీడియా వాళ్ళకి ప్రశ్నలు వేసినప్పుడు సమాధానం చెప్పరు. మనం ఆయన హిస్టరీలో చూసుకుంటే గనక 2 సార్లు ఆయన సమాధానం చెప్పాడు. 2015లో ఒకసారి చెప్పాడు. అదే విధంగా 2023లో ఒకసారి చెప్పారాయన. అది కూడా ఇతర దేశాల్లోని ఒకటి అమెరికాలో చెప్తే, ఇంకోటి వేరే దేశం ఎక్కడుందో ఆ దేశంలో చెప్పారన్నమాట. 2 సార్లు. అంతేగాని ఇంకెక్కడ చెప్పలేదు. ఆయన ఏంటంటే విలేకరులు ప్రశ్నలు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పడు. ఎప్పుడు కూడా చెప్పడు. సో దీన్ని తీసుకెళ్ళి ఇది ఇప్పుడు రాజకీయంగా అయితే చాలా దుమారంగా రేపారు. అదేవిధంగా ఏదైతే దేశ గౌరవం ఏదైతే ఉందో ఆ నార్వే మీడియా ఏదైతే ఉందో అది ఆ దేశ గౌరవాన్ని అయితే భంగం కలిగించిందన్నమాట. దీని మీద అయితే సర్వత్రా విమర్శలు వస్తా ఉన్నాయి. మరి ఆ నార్వే మీడియా అయితే ఏ విధంగా క్షమాపణలు చెప్పుకుంటుందో మరి వేచి చూడాలి. ప్రపంచం మొత్తం అంతా కూడా ఆ మీడియాని అయితే చేవట్లు పెడతా ఉన్నాయి ఆ మీడియాకి.
సో చూద్దాం మరి రాబోయే రోజుల్లోనే ఆ మీడియా ఏ విధంగా స్పందిస్తుంది అన్నది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఒక మంచి కామెంట్ చేయండి. ఆ కామెంట్ ఎలా ఉండాలంటే అసలు ఏ విధంగా కుట్ర జరుగుతుంది, ఆ కుట్రలో భాగమైన వ్యక్తులు ఎవరు అనే విషయాలన్నీ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.